మనం అయితే ఉన్న బలంగా వైజాగ్ అయితే బయలుదేరిపోయాం. హాయ్ మా అందరికి. అసలు మ్యాటర్ ఏంటంటే మా అన్ని రాక హైదరాబాద్ నుంచి వస్తే వాటితో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. ఇంకేం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే మా కాలేజ్ లో ఫ్రెషర్స్ అని గుర్తొచ్చింది. ఇంకా ఉన్న బలంగా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మన ఎలమెంచలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు అయితే మనం రాబోటుగా స్పీచ్ అయితే ఇస్తున్నారు. ఇంకా మన ఎమ్మెల్యే గారు స్పీచ్ అవ్వగానే ఎప్పుడు చేసే సాంగ్ తోనే డాన్స్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకా అలా ఈ సాంగ్ చూస్తూ ఉంటే అప్పుడే సడన్ గా గుర్తొచ్చింది వైజాగ్ వెళ్ళాలని. ఇంకా అలా గుర్తురాగానే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయి ఫాస్ట్ గా అయితే రెడీ అయిపోయాం. మా అమ్మ నేను మా అన్ని అయితే వైజాగ్ వెళ్ళిపోదామని బస్ స్టాప్ దగ్గర నుంచి ఉన్నాం. ఇంకా ఆపుకోలేక మా అన్ని ఇలా అడిగాను, వైజాగ్ ఎందుకు ఆఫ్ హ్యాండ్ తో వస్తున్నావు అంటే ఇది హైదరాబాద్ మోడల్ రా అంటున్నాడు. ఇంకా బస్సు రావడంతో అందరం కలిసి అయితే ఎక్కేసాం. మాకైతే సీట్లు దొరికాయి కానీ అక్కడ చూస్తా ఉంటే ఒకటే గుర్తొస్తుంది. ఇంకా అలా బస్ టికెట్ తీసుకొని కిటికీలోంచి వ్యూ చూస్తూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇంకా అలా టైం అయ్యే కొద్దీ మా అన్ని బస్సులో స్లీప్ వేసాడు. గొరక ఒకటే తక్కువ, అదైతే మనం పెడేద్దాం. మా అన్ని వైజాగ్ లో చేసిన విన్యాసాలన్నీ పార్ట్ 2 లో పెడతాను. 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను మామ ఈ వీడియోకి. అంతవరకు నా రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి మామ. పార్ట్ 2 లో కలుద్దాం మళ్ళీ.